Praise God. And kudos to all of you who have joined. Let's look to the Lord in prayer. Yeah. But before that, let's read this verse and then we look to the Lord in prayer. 2 Corinthians chapter 5 verse 17. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. Therefore, if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new. తెలుగులో చదువుతారు సిస్టర్. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనము. 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. Gracious Heavenly Father, we thank you and we praise you for this wonderful day that you have given us. అవును ప్రభా, ఎంతో తండ్రి ప్రభా, ఆశతో ఆసక్తితో తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము ప్రభా. నీ వాక్యము అనే మన్నాతో తండ్రి ప్రభా మమ్మల్ని సంతృప్తిపరిచి మా బ్రతుకులను మా జీవితాలను తండ్రి ప్రభా బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్, we pray that you would feed our souls, oh Father Lord. We pray, oh Lord, that we would never be the same after hearing your word, oh Father Lord. Holy Spirit God, we invite you to be in our midst today. Be with us, minister to us, help us to understand your word, help us to understand the insights and help us to apply them in our life, oh Father Lord. We thank you and we praise you. In Jesus' most precious name we pray. And all God's children said, Amen. Amen. ఎంతమందికి కొత్తవంటే ఇష్టం? How many of us like new things? అందరికి ఇష్టమేనా? ఎస్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కమర్షియల్స్ కూడా ఈ కొత్త వాటి మీద ఉండేవి, టీవీ కమర్షియల్స్. గుర్తుందా? ఏమిటో చంద్రం, కొత్త ఇల్లు, కొత్త కారు, రైట్? సో కరెక్ట్, వి ఆల్ లవ్ అండ్ లైక్ న్యూ థింగ్స్, అవునా కదా? అయితే మరి కొత్తగా ఈ మధ్య ఏం జరిగింది? న్యూ ఇయర్ వచ్చింది. అఫ్కోర్స్ కొత్త సాంగ్ వచ్చింది. న్యూ ఇయర్ అప్పుడే పాత అయిపోయిందా? ఎస్, అఫ్ కోర్స్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 weeks into the new year. And then the new year has become old. So now the question is, కొత్తవి మనకే ఇష్టమా, దేవునికి కూడా ఇష్టమా? దేవుడికి కూడా ఇష్టం, అబ్సల్యూట్లీ. ఏవి కొన్ని విషయాలు చెప్పండి. ఆన్ వాట్ బేసిస్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ దట్ గాడ్ ఆల్సో లైక్స్ న్యూ థింగ్స్? అబ్బా, న్యూ రిపెంటెడ్ హార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ రెవల్యూషన్స్ ఇట్ ఈస్ రిటన్ దట్ ఆల్ దిస్ ఎర్త్ అండ్ హెవెన్స్ వుడ్ బి రోల్డ్ అవే అండ్ బిహోల్డ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్ ఫర్ న్యూ రిజరెక్టెడ్ బిలీవర్స్, రైట్? సో దేవునికి కూడా నూతనమైనది, కొత్తది అనేది ఇష్టం, రైట్? సో టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఈస్, సిన్స్ వీ హ్యావ్ ఎంటర్డ్ దిస్ న్యూ ఇయర్, a brand new year is added to our lives, we will see what is the newness in it, why God wants us to have this newness, and what are the insights from it. Are you ready? Are you excited? Are you ready? Excited అంటే ఇట్లా అంటారు, కొత్తగా చెప్పాలి. ఎక్సైటెడ్గా ఉన్నారా? ఓ ఎస్, ఫ్యాంటాస్టిక్. సో ప్రతి ఒక్కరికి కూడా కొత్తవంటే చాలా ఇష్టం. ఎంతమందికి న్యూ ఇయర్కి కొత్త బట్టలు కొనుక్కున్నారు? న్యూ డ్రెస్సెస్? ఎస్, వెరీ గుడ్. కొత్త వెహికల్స్ ఇష్టం. బ్రదర్ సెడ్ రైట్, హీ హెస్ గాట్ ఎ నైస్ రాయల్ ఎన్ఫీల్డ్. కొంతమందికి కొత్త కార్లు ఇష్టం, కొంతమందికి కొత్త ఫోన్లు ఇష్టం, రైట్? కొత్తది అనగానే అదొక రకమైనటువంటి ఆనందం. కొత్తవి ఇంకేమొచ్చినాయి మీకు? వాట్ ఎల్స్? ఏజ్, ఎస్, కరెక్ట్. ఇంకా క్యాలెండర్స్, కొత్త క్యాలెండర్స్ వచ్చినాయి లేదా? కొత్త డైరీస్ వచ్చినాయి లేదా? ఓకే, నౌ మై క్వశ్చన్ ఈస్, ఇన్ని కొత్తగా వచ్చినాయి కదా, వి గాట్ ఆల్ దీస్ థింగ్స్ న్యూ, రైట్? ఓకే, ఎంతమంది మనం కొత్తగా ఉన్నాం, కొత్తగా ఆలోచిస్తున్నాం, లేదా ఆ పాత చింతకాయ పచ్చడిలానే ఉన్నావా? మేము చింతకాయ పచ్చడి తినం బ్రదర్, మేము టమాటో పచ్చడి, ప్రియా పచ్చడి తింటామంటారా? వాట్ ఎవర్. Are you here with me? Yes. While the perception and the external seems to be new, while the excitement seems to be there, but then the patterns of the old continue to creep into the newness also. చుట్టూ అంతా కొత్తగా ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది అని అనుకున్నప్పటికీ కూడా మన పాత పద్ధతులు ఏమైతే ఉన్నాయో అది కూడా మన యొక్క కొత్త సంవత్సరంలో, మన నూతన జీవితంలో కూడా మెల్లగా చొరబడుతూ ఉన్నాయి. ఏమవుతుంది? క్యాలెండర్ మారుద్ది, డేట్ మారుద్ది, డైరీస్ మారుతాయి, పెన్ రీఫిల్స్ అయిపోతే కొత్త పెన్నులు వస్తాయి, అంతేగాని పద్ధతి మాత్రం అట్లానే ఉంటుంది. మరి దేవుని చిత్తము అదా? డెఫినెట్లీ నో.
ఏమిటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏమిటి అంటే, బిహోల్డ్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, he is a new creation, old things have passed away, behold all things have become new. ఇక్కడ రెండు విషయాలు. We all agreed that God also likes new things. We all agreed that God also wants us to be renewed and new. Why? ఎందుకు? పాతది బోరింగ్ అయిపోతుంది. ఎస్, అదొకటి. ఇంకా తెలుసుకుందాం. దేవుని చిత్తము నూతన పరచబడడంలో దేవుని యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఓకే, యా. సో Revelations 21:5, I saw a new heaven and a new earth, for the first heaven and the first earth have just passed away. He who has seated on the throne said, I am making everything new. Now, ఈరోజు వాక్యము చాలా క్లుప్తంగా, టు ద పాయింట్, దేవుడు మన హృదయాలను తాకినట్లుగాను మన హృదయాలలో మార్పు తెచ్చినట్లుగాను ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎక్కువ వర్సెస్ ఏమి రిఫర్ చేయము. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చుట్టూనే ఈ వాక్యం అంతా మనం తెలుసుకుందాం. నౌ, వాట్ ఆల్ థింగ్స్ న్యూ. ఇప్పుడు మనం కొత్తవి జరగాలి, కొత్తవి అన్నట్టు మనం అనుకుంటున్నాం కదా. బైబిల్లో ఎవరైనా పాత వాళ్ళు కొత్తగా మారిన అంశాలు ఏమైనా ఉన్నాయా? Are there any instances, or were there any instances in the Bible where the old have become new? సౌలు అనే వ్యక్తి పౌలుగా మారాడు. ఇంకా షెపర్డ్ టు డేవిడ్ కింగ్. ఇంకా పోనీ బైబిల్లో కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాతగా ఉన్న వాళ్ళు కొత్తగా మారిన వాళ్ళు? పాస్టర్ గారు, అరే మీరెందుకు చెప్పుకోవట్లేదప్పా? యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ అంటిల్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఇన్ us. I am a new creation, రైట్? ఒక మట్టి ముద్దగా, ఎటువంటి జీవము, ఎటువంటి శ్వాస లేనటువంటి పాత వ్యక్తిని దేవుడు నాసికారంధ్రాల్లో తన జీవాన్ని ఊది ఏం చేశాడంట? మనిషిగా మార్చాడంట. ద ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఓల్డ్ టు న్యూ వి ఆల్ విట్నెస్ ఇన్ ఆడమ్. ఇంకా అక్కడి నుంచి మనం చూసుకుని ఉన్నట్లయితే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి హూ ఈస్ disturbed or probably who is worried with the patterns of the world that is happening around, అలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, a simple man, was transformed into a ship builder. ఎవరైనా? నోవా. We all know the story of Noah. పెద్ద వరద, ప్రళయం రావడం, అందరూ నశించిపోవడం, మనుషులే కాదు, జంతువులే కాదు, పక్షులే కాదు, అందరూ నశించిపోవడం. వారందరినీ కాపాడిన వ్యక్తి ఎవరు అంటే నోవాహు. అలానే somewhere in a place called Ur, a wanderer who is making statues, శిల్పి ఇలా చెక్కుతూ ఉండడం, ఏదో ఒక ఊర్లో ఉండడము, చేసుకుంటూ ఉండడం. హీ వాజ్ ఏ సజర్నర్, అంటే ట్రావెల్ చేస్తూ, తనకంటూ ఇంకా తర్వాత జనరేషన్ లేనే లేదు, నాతోనే నాక వంశము అంతమైపోతుంది అనేటటువంటి వ్యక్తి పాతగా ఉంటే, హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అ ఫాదర్ ఆఫ్ నేషన్స్. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే, ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఎవరు? అబ్రహాం గాంధీ. అబ్సల్యూట్లీ అబ్రహాం, రైట్? ఆర్ యు ఏబుల్ టు హియర్? ఈ కథలన్నీ మనకు తెలుసు కాబట్టి, కథలంటే జరిగిన సంఘటనలే కానీ, వీఆర్ నాట్ నెసెసరీలీ గోయింగ్ టు ది డీటెయిల్, బట్ ఐ రియలీ వాంట్ యూ టు అబ్జార్బ్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ టుడే, రైట్? అండ్ ఇట్ వెరీ మచ్ మ్యాటర్స్. ఈవెన్ మోర్ టెస్టిమోనీస్. జోసెఫ్, an abandoned brother, a brother who was a victim of hatred, jealous, dislikeness. తట్టుకునేవారు కాదు, ఎవరు? సొంత అన్నదమ్ములే. చివరికి ఏం చేశారు? ఒక గోతులో పడివేశారు. అది పాతదైతే, బిహోల్డ్ ఐ మేక్ థింగ్స్ న్యూ. అటువంటి గోతులో ఉన్నటువంటి యోసేపును ఏం చేశాడంట? ప్రధానమంత్రిగా చేశాడు. ఆర్ యు హియర్ విత్ మీ?
I do not know what situation some of us are in, right? Maybe without our ఇన్వాల్వ్మెంట్, అంటే మన యొక్క ప్రమేయం లేకుండానే ప్రాబ్లీ వీ వర్ సబ్జెక్ట్ ఆఫ్ సంబడీస్ హేట్రెడ్, వీ వర్ విక్టిమ్స్ ఆఫ్ సంబడీస్ జెలస్, వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ సంబడీస్ సంథింగ్. ఉదాహరణకు మొన్న మనం న్యూస్లో చూసాం, ఒరిస్సాలో ఒక పాస్టర్ పట్టుకుని ఏం చేశారో మనందరం చూసాం. కొట్టారు, ఆవు విసర్జన తినిపించారు. ఆయనకి ఏమైనా దీంతో సంబంధం ఉందా? లేదు. బట్ వాజ్ హీ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దేర్ హేట్రెడ్? ఎస్. గాడ్ సేస్ దట్ దోస్ ఆర్ ది ఓల్డ్ థింగ్స్, బట్ బిహోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ థింగ్స్ న్యూ. ఇదిగో అవి పాతవి గతించెను, కొత్తవి నూతనమవును. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్, గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ అస్. నాట్ ఓన్లీ దట్, ordinary people. In fact, what did Joseph do? Being the prime minister, he saved nations from famine. ఒక గొప్ప కరువు నుంచి ప్రధానమంత్రిగా ఈ రాజు తర్వాత రాజుగా ఉండి ఒక గొప్ప కరువు నుంచి దేశాలను కాపాడాడు. అంతేకాకుండా ఇజ్రాయేలు అనేటువంటి దేశాన్ని నిలబెట్టుకున్నాడు. Did it stop there? No. A slave who was born, a slave who was a subject whom the mother did not want to contain, fearing that that child would be killed. ఒక దాసపు పుట్టుక పుట్టి తల్లి దగ్గర పెట్టుకుంటే ఎక్కడ ఆ బిడ్డని చచ్చిపోతాడని చెప్పి ఒక నైలు నదిలో వదిలేస్తే ఆ వ్యక్తి, అలానే చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులకు స్పందించడం వల్ల పారిపోయినటువంటి వ్యక్తి, ఎడారిలోకి విల్డర్నెస్లోకి పారిపోయినటువంటి వ్యక్తి, అ పర్సన్ హూ వాజ్ రిజెక్టెడ్ ఆర్ హూ వాజ్ లెఫ్ట్ బిహైండ్ బై హిజ్ ఓన్ మదర్, హూ రెస్పాండెడ్ టు ది ఇంజస్టిస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, బట్ దెన్ హ్యాడ్ టు ఫ్లై అవే, ఎ ఫ్యూజిటివ్ ఇన్ టు ది డెజర్ట్. That was the old. But God made him a leader whom the world has never seen, who led millions of people from slavery to freedom. ఎవరండి ఆయన? మోసే. ఇక్కడతోనే ఆగిపోయామని అనుకుంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, మోషేకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి, అంతవరకు మోషే తప్పించి ఈ వ్యక్తియే కనబడేవాడు కాదు. అటువంటి వ్యక్తిని ఒక గొప్ప యోధుడుగా మార్చి ఎటువంటి యుద్ధ నైపుణ్యత లేనటువంటి ఇజ్రాయెలు దేశాన్ని అనేక యుద్ధాల్లో నడిపించి విజయాన్ని తీసుకుని వచ్చి దేవుడు వారికి ఇచ్చినటువంటి దేశం మీదకి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరండి? యెహోషువ. A simple assistant and a simple servant and a simple aide was turned into a warrior who led ordinary people into wars of victory. God is saying that I don't care your past. I don't care what your past was. I don't care what your limitation was. I don't care who you are. One thing I only care, that behold, I am making things new. పునః అక్కడితో అయిపోయింది అనుకుంటే సంసోను కావచ్చు, గిదియోను కావచ్చు, దెబోరా కావచ్చు, సాధారణమైనటువంటి మనుష్యులు ఒక గాడిద తుంటు ఎముకతో 1000 మందిని చంపడం, 300 మంది యోధులతో ఒక దేశాన్ని కాపాడడం, ఇవన్నీ ఏ విధంగా సాధ్యమంటే బికాస్ గాడ్ నెవర్ బోదర్డ్ ఆఫ్ దేర్ పాస్ట్. హి వాజ్ ఓన్లీ సేయింగ్ దట్ ఐ యామ్ మేకింగ్ థింగ్స్ న్యూ. This morning God is speaking to us today. I'm sure you are tired of the same job, of the same pattern, of the same humiliation, of the same relations, of the same, everything that was just the same. You are only trying to excite yourself so that you find something new. And God says you don't have to do that anymore. Because why? I am making things new. And my making things new is irrelevant to your current situation, to who you are.
నేను నూతన క్రియ చేయబోతున్నానంటే అది నీ మీద, మన యొక్క శాయశక్తుల మీద, మన యొక్క బలము మీద, మన యొక్క ధనము మీద, మన యొక్క ఆరోగ్యం మీద, మన మీద ఆధారపడినది కాదు. అది కేవలము దేవుని నుంచి వచ్చినది, దేవుని ద్వారా చేయబడుతున్నది. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్. ఒక గుడిలో ఒక చిన్న బాలుడిగా ఉన్నాడంట సమూయేలు అనే వ్యక్తి. ఏలి అనేటటువంటి ఒక పెద్ద యాజకుని దగ్గర చిన్న అసిస్టెంట్గా ఉన్నాడంట. రైట్. అండ్ దట్ మ్యాన్ వాజ్ టర్న్డ్ ఇంటూ అ ప్రీస్ట్ టు ద నేషన్. మనం అంటాం కదా కింగ్ మేకర్. ఎవరు గొప్ప? కింగ్ గొప్ప, కింగ్ మేకర్ గొప్ప? ఆబ్వియస్లీ కింగ్ మేకర్ ఇస్ బిగ్, రైట్? అటువంటి ఒక చిన్న బాలుడిని, దట్ వాజ్ ది ఓల్డ్, దేవుడు ఏం చేశాడంట? కింగ్ మేకర్ని చేశాడంట. అంతవరకు ఇజ్రాయేల్ అనే దేశానికి రాజే లేడు. ఆ రాజుని ప్రతిష్ఠించింది ఎవరు? సమూయేలు. అక్కడ దాగిపోయాడా? ఒక రాజుతో వదిలేశాడా? లేదు. దావీదు అనే మహారాజును కూడా సమూయేలే ప్రతిష్ఠించాడు. ఆర్ యు హియర్ విత్ మీ? ఈజ్ గాడ్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ us? రైట్. అండర్స్టాండ్ దిస్ అగైన్. మనందరికీ తెలుసు సౌలు గురించి, రైట్? సౌలుని మనము వాక్యం ప్రకారం చూసినట్లయితే అందరిలో కూడా ఆజానబాహుడు. ఈజ్ అ టాల్ అమాంగ్ ఆల్ హిస్ పియర్స్. హీ రియల్లీ డిమాన్స్ట్రేటెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ కింగ్. అండ్ వెన్ Samuel chose Saul, people were all happy because of king material. Are you here with me? But then let's come to David, a man of insignificant physique, a man whom his father also did not recognize to be a king material, a man who was left behind to shepherd in the wilderness, a man to whom Samuel had to ask, do you have any other son? మనం ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు కదా క్రికెట్లో. ద మెయిన్ లెవెల్ ప్లేయర్స్ ఆర్ ఆన్ ది ఫీల్డ్. ఎక్స్ట్రా ప్లేయర్స్ ఏం చేస్తారు? డ్రింక్స్ పట్టుకొస్తారు, స్నాక్స్ పట్టుకొస్తారు, ఏమైనా దెబ్బలైతే వస్తారు. దట్ వాజ్ ది ఎక్స్ట్రా ప్లేయర్. ఎవరా ఎక్స్ట్రా ప్లేయర్? డేవిడ్. ఇన్సిగ్నిఫికెంట్. ఫ్రమ్ ది వరల్డ్స్ పర్స్పెక్టివ్, డేవిడ్ హ్యాస్ నథింగ్ టు బీ కన్సిడర్డ్ అ మెటీరియల్ ఆఫ్ కింగ్. వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఎవరో ఎందుకు, సొంత ఇళ్లలో వాళ్ళే గుర్తుపట్టలేకపోయారు. బట్ గాడ్ సెడ్ దట్ వాజ్ హౌ వరల్డ్ సీస్. బట్ ఐ సీ హిమ్ యాజ్ ఎ కింగ్ అండ్ ది ఎంపరర్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ known. He is the one who united Israel. And he was also called the man after God's own heart. Maybe today, some of us are in very similar situations. మనలో కూడా చాలామంది అదే పరిస్థితులు ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఏమో చుట్టూ ఉన్న వాళ్ళు అసలు నేను పట్టించుకోవట్లేదేమో, నువ్వు ఒక మనిషిలానే కనబడట్లేదేమో. కింగ్ పక్కన పెట్టండి. యు ఆర్ నాట్ ఈవెన్ ఎ మ్యాటర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టు పీపుల్ అరౌండ్. మేబీ ద వరల్డ్ పర్సీవ్స్ యూ యాజ్ వెరీ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. అసలు నువ్వు ఉన్నావో లేదో అనేటువంటి ఆలోచన కూడా లేదేమో. యూ డోంట్ ఈవెన్ మ్యాటర్. Right? But God says, the old has gone. Behold, I am making things new. Are you here with me? Are you here with me? అంతటితో ఆగిందా? No. A son who was born out of illegitimate relation. How do we treat him? ఒక భార్యకు పుట్టిన బిడ్డని కొడుకంటాం. అదే ఒక వేరే సంబంధంగా పుట్టినటువంటి బిడ్డని ఏమంటాం? ఈ రోజుల్లోనే సమాజం సరిగ్గా చూడదు కదా. ఆ రోజుల్లో సమాజం చూసే ఉంటుందా? డెఫినెట్లీ నో. దట్ పర్సన్ కుడ్ హ్యావ్ బీన్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ స్కాన్. దట్ పర్సన్ కుడ్ హ్యావ్ బీన్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమిలియేషన్. దట్ పర్సన్ కుడ్ హ్యావ్ బీన్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ సిన్. ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా అరే వీడు పాపం ద్వారా పుట్టాడు. Did Solomon have any control on his birth? సొలొమోనుకు నేను ఈ విధంగా దావీదు బెత్షెబా పాపం చేస్తే నేను పుట్టాలి అని ఏమైనా అనుకున్నాడా? సొలొమోనుకు తన యొక్క పుట్టుక మీద ఎటువంటి అధికారం ఏమైనా ఉండిందా? కానీ అందరిలో డెఫినెట్లీ మాటలవి ఎదురుకొని ఉండుంటాడు కదా. బట్ దెన్ గాడ్ సేస్ దట్ వాజ్ ఆఫ్ ఓల్డ్. ద న్యూ థింగ్ ఈజ్
Israel has got the king, the wisest of all, the one who was able to expand the kingdom, and the one who was able to build the temple for God. Are you here with me? Maybe some of us, we have absolutely no control on the situation that we are in. అది మారుద్దాం అనుకున్నా మన యొక్క శక్తిలో, మన యొక్క చేతుల్లో ఆ యొక్క సామర్థ్యత లేదేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లెట్ ద వరల్డ్ లుక్ ఎట్ ఇట్ దట్ వే. ప్రపంచాన్ని అట్లా చూడనియండి, పర్వాలేదు. బట్ ఐ సీ దట్ యాజ్ అన్ ఓల్డ్ థింగ్, అండ్ దెన్ ద న్యూ థింగ్ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ థింగ్స్ న్యూ. ఆర్ యూ హియర్ విత్ మీ? God is speaking to us something very, very strong. ఈ 2025 వరకు జరిగింది ఒక కథ అయితే, 2026లో దేవుడు ఏమంటాడంటే, బిహోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ థింగ్స్ న్యూ. ఇట్ ఈస్ టైమ్ ఫర్ us to abandon the old patterns of condemnation, humiliation, judgment, and embrace a new pattern called faith, and look at ourselves the way God looks at us. Are you here with me? Shall we continue? Is God speaking to us? Yes. అక్కడితోనే ఆగిపోయిందా అనుకుంటే, బానిసత్వంలో బానిసలుగా పక్క రాజ్యాలకు తీసుకుని వెళ్ళి కింగ్ దగ్గర ఒక కప్ బేరర్, అగైన్ రోల్ ఆఫ్ నో సిగ్నిఫికెన్స్, he just holds a cup in the king's palace. And that was the old. What is the new? He has become the administrator, the governor, the architect who built the ruined walls. Are you here with me? Who built the city again. A small ordinary slave girl. A small ordinary slave girl. మామూలుగా ఉన్న ఆడపిల్లలు ఈ రోజుల్లోనే, ఇన్ దిస్ patriarchal culture, most of us do not attach any significance to women. In many different customs, women have no relevance at all. But not in Christ, because Christ says that, be it a man or a woman, you're all my children. ఆ రోజుల్లో చూడండి, ఒక ఆడపిల్ల, అది ఒక బానిసములో ఉన్నటువంటి ఆడపిల్ల. దట్ వాజ్ వాట్ ది ఓల్డ్ వాజ్. అది అనాథ పిల్ల, తల్లిదండ్రులు కూడా లేనటువంటి ఆడపిల్ల. దెన్ ద న్యూ థింగ్ ఆఫ్ దట్ ఈస్, షీ హ్యాస్ బికమ్ క్వీన్. హూ ఇస్ షీ? ఎస్తేర్. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే, ఇఫ్ ఇట్ ఆల్ వి లుక్ ఎట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ దట్ వి సీ ఇన్ బైబుల్, we clearly see this verse coming alive. Therefore, if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things have become new. But then the question is, why? Why? Malli, it didn't stop there. Again, another slave. A slave who chose not to conform to the patterns of that world. అప్పుడున్నటువంటి దైనందిక పరిస్థితులకు తనను తాను మలినం చేసుకోకుండా, దేవునికి ఇష్టమైన రీతిగా తనను తాను ప్రతిష్ఠించుకొని, ఎన్నోసార్లు హీ వాజ్ అబౌట్ టు బి మర్డర్డ్. ఒకసారి సింహాల గుహల్లో పడేశారు, ఒకసారి భగభగ మండే మంటల్లో పడేశారు. ప్రతిసారి అతని మీద ఏం చెప్పేవారంట? చాడీలే చెప్పేవారు. అండ్ ఫ్రమ్ దట్ పిట్ ఆఫ్ లయన్స్ అండ్ పిట్ ఆఫ్ ఫైర్ to again the position of prime minister. That's the new thing God has done. Evaraina? Daniel. God is speaking to us today. Maybe some of us are in that pit of lions. Maybe some of us are in that pit of fire. ఆ అగ్ని ఏడింతలుగా ఎంత మండిందంటే, దానియేలును పడవేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలి చనిపోయారంట. కానీ ఆయన యొక్క వస్త్రములో నూనె పోగు కూడా చెదరలేదు. ఆర్ యు హియర్ విత్ మీ? Not only that, look at the Gospels, look at the followers look at the disciples of Christ. The old one was a man who would persecute the ones who follow Christ. క్రీస్తుని ఆధారము చేసుకుని క్రీస్తుని వెంబడించిన వారిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి క్రీస్తు సువార్తను అన్ని జనులకు తీసుకునే వ్యక్తిగా మార్చబడ్డాడంటే ఎవరైనా? పౌలు. చేపలను వేటాడేటటువంటి పామరులు మనుష్యులను వేటాడేటువంటి దేవుని యొక్క పనిముట్లుగా తీర్చబడ్డారంట. ఎవరా?
పేతురు. ఆమేన్. Again, people attempted to kill him. People attempted to murder him. చేతకాక ఒక దీవిలో వదిలేస్తే ఆ దీవిలో కూర్చొని ఈ రోట్ ద బుక్స్ ఆఫ్ అపోకలిప్స్ ఆర్ రెవల్యూషన్స్, ప్రకటన కింద రాసినట్టు. ఎవరు? Now, there is absolutely contrast in the way the world looks at us and in the way God looks at us. The world continues to look at us in the old pattern, but God chooses to look at us in the newness. And He says that I am going to make all things new. Are you here with me? Right? Peter from denier to martyr. అమ్మో యేసు ప్రభు ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి బొంకిన పేతురంట, ఆయన వల్ల నేను సిలువ వేసుకోవడానికి పాత్రను కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకున్నాడు పేతురు. సిమిలర్లీ పౌలుని చూసినట్లయితే ఈ పత్రికలన్నీ కూడా పౌలు రాసినవే. అనేక మందికి క్రీస్తు అనేది తెలియని అనేక మందికి క్రీస్తును పరిచయం చేసింది కూడా పౌలే. అరే దిస్ ఫెలో ఇస్ ఏ డౌటింగ్ థామస్ అనేవాళ్ళం కదా. యేసు ప్రభు చనిపోయి లేచాడా? యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి ఆయన యొక్క చేతుల్లో నేను వేళ్ళు పెడితే కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మను అనేటువంటి థోమ ఎక్కడికి వచ్చాడంటండి? ఇండియాకి వచ్చాడు. వెన్ గాడ్ ఇంటెంట్స్, వెన్ గాడ్ చూసెస్, when God decides, the old is gone, behold, all things become new. See, if we were to limit our conversation here, ఇంతవరకే మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఏమనుకుంటాం? ఇందాక మనం అడుగున్నాం ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్? వై గాడ్ వాంట్స్ న్యూ థింగ్స్ అనుకున్నాం కదా. ఎందుకు దేవుడు నూతన పరచాలనుకుంటున్నాడు? Why? Now, what is God's will for our life? దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది మామూలుగా? వాట్ ఈస్ గాడ్స్ విల్? అదొకటి. ఓకే, వాట్ ఈస్ గాడ్స్ విల్? సాధారణంగా మనం ఈ వచనాన్ని చాలా ఎక్కువ చదువుతూ ఉంటాం. ఎందుకు దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? సేవ్, రక్షించడానికి. అందరికీ తెలిసిన మాట ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఏంటది? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసో ఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షెల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. అంటే ఎవరు ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో యేసు ప్రభు లోకాలకు రావడం, ఎటువంటి పాపము చేయనటువంటి ఆయన మన పాపము నిమిత్తమై సిలువలో మరణించడం, ఆ మరణించడం ద్వారా మనల్ని రక్షించడం. ఇదే మనందరికీ తెలిసింది. మనకి ఇవ్వబడినటువంటి పిలుపు ఏమిటి? వాట్ ఈస్ ది కమిషన్ దట్ వీఆర్ గివెన్? గో అన్ టు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్ ఇన్ మై నేమ్. సో రెండే, ఒక విశ్వాసికి రెండే ముఖ్యమైనవి. ఒకటేంటంటే, మొదటిగా దేవుడు నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు, నా పాపాల కోసం మరణించాడు విశ్వసించి మన సొంత రక్షకునిగా అంగీకరించుకోవడం మొదటిదైతే, రెండోది ఈ గొప్ప సువార్తమానమును ప్రపంచానికి ప్రకటించడం రెండోది. ఆర్ యు హియర్ విత్ మీ? సాధారణంగా ఓకే, మోస్ట్ ఆఫ్ అస్ విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకునేవారు ఉంటారు. ఇంకా ఎవరైనా, if there are still somebody who haven't accepted the Lord as your personal savior, today is the day. Let not another year pass away or pass by without us realizing Christ as our savior. అదయ్యాక రెండోది ఏమంటున్నారంటే, go unto the ends of the world and proclaim good news. ఇది మన ఆలోచన రాగానే మనం ఏమనుకుంటాం? వాట్ ఈస్ ఇట్ దట్ వి థింక్? సంచి చేసుకోవాలి, సంచిలో బైబిల్ పెట్టుకోవాలి, మంచిగా మరి ముఖ్యంగా వైట్ డ్రెస్ వేసుకోవాలి, వీలైతే ఒక గోల్డ్ వాచ్ పెట్టుకోవాలి, చక్కగా ఆయిల్ పెట్టుకొని దువ్వుకోవాలి,
దూకుని ఏం చేయాలి అనే ఆలోచన మాత్రమే మనకు ఉంటుంది. తప్పలేదు, ఇది ఎవరిని వ్యంగ్యంగా చెప్పింది కాదు, నేను కాదు. మన ఆలోచనలను నేను కాస్త ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా ప్రతిబింబింపజేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బ్రింగింగ్ సమ్ విజువల్ రిప్రజెంటేషన్ టు ది థాట్స్ దట్ వీ జనరలీ హ్యావ్. అంతే కదా. గో ఆన్ టు ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అనగానే మనం ఏమనుకుంటామంటే, ఓకే దేవుడి మినిస్ట్రీ అంటే నేను ఈ విధంగా వెళ్ళి సువార్తను ప్రకటించాలి, అంతవరకే మనము ఆలోచన. ఆర్ థాట్స్ ఆర్ జస్ట్ లిమిటెడ్ టు దట్. ఓకే, నౌ మనందరం విశ్వాసమే కదండి. ఎస్, ఓకే. మరి ఎందుకు మంచి మంచి రంగుల బట్టలు వేసుకున్నారు? ఎంతమంది తెల్ల బట్టలు వేసుకుని తెల్ల సంచి చేసుకుని గో ఇన్ టు ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రొక్లైమింగ్ గాడ్స్ గుడ్ న్యూస్ ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయట్లే. అర్రే, మా గురించి పక్కనెట్టండి బ్రదర్. మీరు టిప్ టాప్గా సూటు బ్లేజర్ వేసుకుని వచ్చి, అసలు మీరు ఎప్పుడైనా తెల్ల బట్టలు తెల్లవారు వేసుకుని వెళ్ళారా? వస్తుంది కదా మీ క్వశ్చన్. మళ్ళీ కూడా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి నేను కాస్త విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చానంతే, రైట్? సమ్ ఆఫ్ us might be thinking like that because we are always under an impression that ministry means that. Now I asked a question in the beginning, why God wants us to make new? జాగ్రత్తగా వినండి. సాధారణంగా సేవ అంటే మనం ఏమనుకుంటామంటే, ఇలా ఉండాలి, అలా వెళ్ళాలి, అమ్మా యేసు ప్రభు నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షించాలి, అయితే ఇలా ఉంటుంది. లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నేను ఆల్రెడీ పరలోకానికి వచ్చాను, నువ్వు బయటకు రావాలంటే నేనే సువార్తను ప్రకటించాను అని. ఎయిదర్ దిస్ ఎక్స్ట్రీమ్ ఆర్ దట్ ఎక్స్ట్రీమ్. ఎయిదర్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ కంప్లీట్ హ్యూమిలియేషన్, మరి అంటే ఆ విధేయత వినయం చూస్తే అమ్మో అనిపిస్తుంది. లేదా ది అదర్ ఎక్స్ట్రీమ్ ఈస్ కంప్లీట్ కండమ్నేషన్ ఆర్ జడ్జ్మెంట్. యేసు ప్రభు తీర్పు తీర్చాడో లేదు తెలియదు, కానీ మనం అక్కడికక్కడ తీర్పు, జడ్జిమెంటు, ఎగ్జిక్యూషన్ అన్నీ అయిపోతాయి, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి థింక్ మినిస్ట్రీ మీన్స్ దట్. సాధారణంగా మనము సేవ, దేవుని పిలుపు అంటే అలా అని అనుకుంటాం. ఇప్పుడు మనం చదువుదాం. ఏం చదువుదామంటే, God wants to transform us from old to new so that we become ambassadors of Christ, because we are given a ministry of reconciliation. Let us read from verses 17. Therefore, if anyone is in Christ, he is a new creation. Old things have passed away. Behold, all things have become new. Now all things are of God, who has reconciled us to himself through Jesus Christ and has given us the ministry of reconciliation. That is, that God was in Christ reconciling the world to himself, not imputing their trespasses to them, and has committed to us the word of reconciliation. Now then, we are ambassadors for Christ, as though God were pleading through us. We implore you on Christ's behalf, be reconciled to God. Why? For he made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in him. 17 నుంచి 21 వచనాలు చదవండి సిస్టర్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఎందుకు క్రొత్తవాయను అనేది ఇప్పుడు చూసుకుందాం. సమస్తము దేవుని వలనైనను, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై. ఆమేన్. పాజ్ దేర్ సిస్టర్. వై God wants to make things new? ఎందుకు దేవుడు ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను అని అంటే, ఒకటి డెఫినెట్లీ మనల్ని ఆశీర్వదించడానికి. ఈ ప్రాసెస్లో మనం ఆశీర్వదించబడతాం, అది చిన్నది. కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే, మనము దేవుని యొక్క రాయబారులం, ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్.
అండ్ వీఆర్ గివెన్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. సమాధానపరచు పరిచర్య మనకు ఇవ్వబడింది. అంబాసిడర్, రాయబారులు అంటే అర్థం ఏంటండి? ఒకరి తరపు నుంచి ఒకరితో పుచ్చుకొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్లో కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అంటే మన కలెక్టర్లు వీళ్ళది ఎలా ఉంటుందో, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ది సెకండ్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ సర్వీసెస్. ఎందుకు? భారతదేశాన్ని మిగతా దేశాల్లో రిప్రజెంట్ చేయడానికి దే గో యాజ్ ది అంబాసిడర్స్ ఆఫ్ ఆర్ ఇండియా. సిమిలర్లీ మిగతా దేశాల వాళ్ళు కూడా భారతదేశంలో దే కమ్ యాజ్ అంబాసిడర్స్ ఆఫ్. ఢిల్లీలో మీరు ఎన్నట్లయితే ఒక్కొక్క కాన్సులేట్కి ఒక్కొక్క ఆ బిల్డింగ్స్ కానీ ఆ రోడ్స్ కానీ వెళ్ళినట్లయితే దే హ్యావ్ ఎ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆల్ టుగెదర్. ఆ అంబాసిడర్స్కి లోకల్ రూల్స్ వర్తించవు, తెలుసా? లోకల్ లా అండ్ ఆర్డర్ వర్తించదు. దే ఆర్ ఇమ్యూన్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిప్లొమాట్స్. ఒక దేశముకి డిప్లొమాట్కే అన్ని సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఎందుకు ఇస్తారంటే హీఈస్ రిప్రజెంటింగ్ ద కంట్రీ కాల్డ్ ఇండియా. అంటే మన పరువు, మన ప్రఖ్యాత, మన గ్లోరీ, మన మహిమ కూడా ఆ యొక్క రాయబార్ ద్వారా వెళ్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, బిహోల్డ్ ఐ మేకింగ్ థింగ్స్ న్యూ. వై? బికాస్ యు ఆర్ మై అంబాసిడర్. ఎందుకు దేవుడు నూతనవి చేస్తున్నాడంటే, దేవుడు అంటున్నాడు, మీరు నా రాయబారులు. నన్ను రిప్రజెంట్ చేసేయాలంటే ఎలా ఉండాలి? మీరు నా మహిమను తెలియపరిచేవారుగా ఉండాలి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనల్ని చూడంగానే ఒక ఆనందం కలగాల, మనల్ని చూడంగానే ఒక నెమ్మది కలగాల, మనల్ని చూడంగానే ఒక సంతోషం కలగాల, మనల్ని చూడగానే నిరీక్షణ కలగాల, మనతో మాట్లాడితే సమాధానం కలగాల. ఎందుకు అని అంటే లవ్, జాయ్, పీస్ ఇవన్నీ ఎవరివి? దేవునివి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మరి దేవుని రాయబారులుగా మనము చూపించాల్సినవి ఏంటి? ఎవరైనా కష్టాలు ఉంటున్నప్పుడు, అరే ఆ బ్రదర్తో ఆ సిస్టర్తో మాట్లాడదాం, కాస్త నెమ్మది ఉంటుంది, మన కోసం ప్రార్థన చేస్తారు, మనకు ఒక గొప్ప ఆలోచన చెబుతారు. అంతేనా? లేకపోతే అమ్మో ఇదిగో నా ప్రాబ్లం అంటే అందులో మళ్ళీ అవునా పెట్రోల్ వేద్దాం, డీజిల్ వేద్దాం, మంట వేద్దాం. Probably that was the old. But then God says, behold, I am making things new. Why? Because again, nothing to do with us. Not by our strength, not by our might, but by His Spirit. It is only to reflect His glory and His honor through us. And so that we become His ambassadors. And to be transformed is again not a ఆప్షన్. నేను నూతనంగా మారాలి, మారితే మారాను లేకపోతే లేదు అనే ఆప్షన్ లేదు. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్పి ఇతకు ముందులానే ఉండడానికి వీలు లేదు. మనం ఎంతసేపు కూడా పాపము 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 కరెక్టే, కానీ దానిని జయించి ఇంకా దేవుడు మన ద్వారా అనేక రకమైనటువంటి మహిమలకు పాత్రగా చేసుకోవాలనుకుంటే వీఆర్ స్టిల్ స్టక్ ఇన్ ద సేమ్ థింగ్. ఆర్ యు హియర్ విత్ us? వింటున్నారా? మేబీ ఈ లోకము మనల్ని అరే ఓకే బ్రదరు సిస్టరు ఈ ఊరు ఇది చేస్తున్నాడు, ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఇది చదువుకున్నాడు అలానే చూస్తున్నారేమో. దేవుడు మనల్ని ఒక రాజులైన యాజక సమూహంగా చూస్తున్నాడు. లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు మనము వీ హ్యావ్ సీన్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, రైట్? ఫ్రమ్ యాడమ్ అంటిల్ థోమా. Everyone after their transformation, they influenced and impacted millions executing the will of God. Are you here with me? దేవుని యొక్క తలంపును ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన పరిచయబడిన తర్వాత దేవుడి యొక్క తలంపును, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారు. దేవుడి యొక్క చిత్తం ఏమిటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎవ్వరూ నశించిపోవడము వారికి ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నోవాహు. Noah saved the entire population, right? Through him again, things started. Look at Abraham. Look at Joseph. Look at Moses. Look at Joshua. Look at the judges. Look at David, Solomon.
నెహమయ, ఎస్తర్, ఇలా ఎవరిని చూసుకున్నా సరే మనందరము వారి యొక్క జీవితాల్లో ఒక చిన్న క్యారెక్టర్గా చూస్తున్నాం, కానీ దేవుడు తన అద్భుతమైనటువంటి కార్యాలు వారి ద్వారా చేయడం మనం గమనించాం. ఆర్ యు విత్ మీ? పీపుల్ మైట్ హ్యావ్ సీన్ డేవిడ్ యాజ్ ఎ సింపుల్ షెపర్డ్ బాయ్ హూ ఈస్ జస్ట్ ప్లేయింగ్ హార్ప్ అండ్ ఫ్లూట్. అలా పాటలు పాడుకుంటూ పశువులు కాసుకునేవాడుగా జనాలు చూసుంటారేమో, కానీ దేవుడు దావీదును ఒక గొప్ప చక్రవర్తిగా చూశాడు. మేబీ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, వీ మే బి పర్సీవ్డ్ ఇన్ వాట్స్ ఎవర్ వేస్ డజంట్ రియల్లీ మ్యాటర్, బట్ గాడ్ పర్సీవ్స్ us as a న్యూ క్రియేషన్. ఆర్ యు విత్ మీ? దేవుని యొక్క తలంపులు కూడా ఎట్లా ఉంటాయంట, మనకు ఊహకు అందరాని విధంగా, నో ఐ కెన్ సీ, నో ఇయర్ హ్యాస్ హర్డ్, నో హార్ట్ హ్యాస్ కన్సీవ్డ్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ అస్. దేవుడు మన పట్ల ఉన్నటువంటి కార్యములు ఏంటంటేనంట, కంటికి కానరానివి, చెవికి వినరానివి, ఏ హృదయానికి గోప్యము కానటువంటి గొప్ప తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఎందుకు? బికాస్ వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. వై? బికాస్ వీఆర్ గివెన్ ది మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. సమాధానము అనేటటువంటి పరిచర్యను మనకు దేవుడిచ్చి ఉన్నాడు. ఆయన యొక్క రాయబారులుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. ఆయన యొక్క రాయబారులు సమాధాన పరిచయం ఎట్లా ఉంటుంది? పాతగా ఉంటే ఉండదు, కొత్తగా చేయబడాలి. ఎందుకు కొత్తగా చేయబడాలంటే ఆయన యొక్క మహిమను వ్యక్తపరిచేవారుగా ఉండాలి. ఆర్ యు హ్యావ్ విత్ మీ? సో దిస్ ఇయర్, as I told you, today's message, at least while I was reflecting on it, was a source of great encouragement. అంతేనా? అయిపోయిందా? ఇంతేనా జీవితం? ఇదేనా ఉద్యోగం? ఇదే అనుకున్నప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే, నిన్ను నువ్వు అలా చూసుకుంటున్నావేమో, లేదా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నువ్వు అలా కనిపిస్తున్నావేమో. The thoughts that I have for you are much bigger than what you think of yourself. We are going to become channels of blessing for millions. So, God is encouraging us today only on one thing, that behold, if anyone is in Christ, he is a new creation. Old things have passed away. Behold, all things have become new. If those old thoughts continue to haunt us, ఏముందిలే, క్యాలెండర్ ఒకటే మారింది, సంవత్సరం ఒకటే మారింది, అదే జీవితము, అదే బ్రతుకు, అదే శోధన, అదే వేదన, అదే అనారోగ్యము, అదే అని అంటే దేవుడు ఏమంటాడంటే, ఛాలెంజ్ దెమ్ విత్ ఫెయిత్. గాడ్ సేస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ థింగ్స్. దేవుడితో ఓజాడాలి. హీ ఈస్ ది చీట్. అబద్ధికుడు, మోసగాడు పారిపోయాడు. ఎవరు? యాకోబు. పారిపోయి నేను అబద్ధికుడిని, మోసగాడిని ఉండిపోయాడా? పెనుగులాడాడు. ఐ డు నాట్ వాంట్ మై ఓల్డ్ సెల్ఫ్ ఆర్ ఓల్డ్ ప్యాటర్న్. ఐ డు నాట్ వాంట్ దిస్ ఐడెంటిటీ విత్ ది ఓల్డ్ వన్ అని దేవునితో పెనుగులాడి ఎవరైనా జయించిన వాడు ఉన్నాడు అంటే ఎవరైనా? యాకోబు. యాకోబుని ఏ విధంగా మార్చాడంటే దేవుడు? ఇజ్రాయెల్గా మార్చాడు. గాడ్ ఈస్ టెల్లింగ్ us, wrestle with me. Wrestle with me in prayer. Wrestle with me in your faith. Wrestle with me basis the promises that I have given. I am going to make things new. నూతన పనులు, నూతన విషయాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అటువంటి విశ్వాసము కలిగి నాతో పెనుగులాడి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా నూతన పరచపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారనేది దేవుని యొక్క ప్రశ్న ఈరోజు మనకు. సో దిస్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ ప్రాబబుల్లీ కాషన్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ us. గాడ్ ఈస్ సేయింగ్, నో, ఐ డు నాట్ వాంట్ యూ టు స్లిప్ అనదర్ ఇయర్ జస్ట్ లైక్ దట్. 2026 కూడా అన్ని సంవత్సరాలనే వచ్చిందా వెళ్ళిందా అనేది కాదు, కానీ ఈ సంవత్సరము నూతన క్రియలు మన జీవితంలో, మన జీవితాల ద్వారా అనేక మంది జీవితాల్లో జరగాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. ఆయన చూస్తున్నది మన యొక్క సమర్పణ, మన యొక్క విశ్వాసము. ఆర్ యు హియర్ విత్ మీ? ఈజ్ గాడ్ స్పీకింగ్ టు us? దేవుడు ఎవను నాతో మాట్లాడుతున్నారు అనేవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమెన్, ఆమెన్. సో యాజ్ వి కంక్లూడ్, లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనల్ని మనం సమర్పించుకుందాం. లెట్స్ మేక్ దిస్ కవెనెంట్ అండ్ కమిట్మెంట్ విత్ గాడ్.
లెట్స్ టెల్ హిమ్ దట్ లార్డ్ వీఆర్ టయర్డ్. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలని నా యొక్క విన్నపం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఉందాం. అవును, అదే అంశాలు పాత సంవత్సరంలో అవే అంశాలు, కొత్త సంవత్సరంలో అవే అంశాలు. ఒక బ్రేక్ త్రూ అనేదే జీవితంలో కనబడట్లేదు. అదే నిందలు, అదే అప్పులు, అదే ఇరకాటము, అదే అనారోగ్యము, అదే అసమాధానము, అదే అశాంతత, అదే అభద్రత, అదే కండెమ్నేషన్, అదే హ్యూమిలియేషన్, అదే అవమానాలు, అవే బాధలు, అవే నిట్టూర్పులు. God says that I am going to turn your mourning into dancing. మీ యొక్క దుఃఖమైనటువంటి దినాలను సంతోష దినాలుగా మార్చాలి అన్నది దేవుని యొక్క ఆశ. ఎందుకు అనంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు సాధారణమైనటువంటి వారు కారు, మీరు నా యొక్క రాయబారులై ఉన్నారు. మీకు సమాధానం ఖర్చు అనేటటువంటి పరిచర్య ఇవ్వబడింది. ఆ పరిచర్యలో భాగంగా, ఆ రాయబారత్వంలో భాగంగానే దేవుడు చెప్తున్నాడు మనల్ని నూతన సృష్టిగా చేయాలనుకుంటున్నాడు. లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు సమయాన్ని తీసుకోండి. దేవుడిని అడగండి, ప్రభువా, మేబీ గాడ్ ఇస్ మేబీనే కాదు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన యొక్క ప్రార్థనలు ఇప్పుడే వింటున్నాడు. వదిలేద్దాం, పాత పద్ధతులు వదిలేద్దాం, సొనుగుడు వదిలేద్దాం, అవిశ్వాసాన్ని వదిలేద్దాం, భయాన్ని వదిలేద్దాం. అవిశ్వాసాన్ని, భయాన్ని, నిరీక్షణ లేని విధానాన్ని, చాడీలు చెప్పే తనాన్ని, ఇతరుల మీద కోపము ఉంచుకునే తనాన్ని, ఒకరి మీద పగబెట్టుకునే తరాన్ని, వీటన్నిటినీ కూడా మనము ఈరోజే వదిలిపెడదాం. లెట్ us ఆల్ ప్రే. అవును ప్రభువా, ఆత్మఫలములు తెలియదేమో కానీ శరీర కార్యాలు తండ్రి మనలో ఉన్నాయి. వాటన్నిటినీ లెట్ us ఆస్క్, లెట్ us రిపెంట్, లెట్ us సీక్. ఆయన నమ్మదగిన వాడు. ఆయనను మనం అడిగిన ఎడల నమ్మదగిన వాడు కనుక మన యొక్క పాపములు క్షమించి తిరిగి తన యొక్క దగ్గరకు మనల్ని తీసుకుంటాడు. లెట్స్ ఆల్ ప్రే, టేక్ టైం. దేవుడు మనతో చెప్తున్నాడు, లెట్స్ ఆల్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ లైఫ్స్. హీ హ్యాస్ కాల్డ్ us టు బీ గ్రేట్ ambassadors and great influencers in the world, not to be influenced by the patterns of the world around, but he wants us to be those lighthouses that show Christ, that show attributes of Christ to others. దేవుడి యొక్క గుణగణాలను మన ద్వారా చూపించి ఈ లోకమునకు మనల్ని వెలుగుగా చేయాలన్నది ఆయన ఆశ. లోక పోకడలు మనలో రావడం కాదు, కానీ మనము లోకమును ప్రభావం చేయాలి అనేది ఆయన యొక్క ఆశ ఉన్నది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. Gracious Heavenly Father, we thank you and we praise you, God. Thank you, O Master, once again, O Father Lord, for reminding us that if anyone is in Christ, he is a new creation. Behold, the old has gone and things have become new. Because you wanted us to be the ambassadors of Christ, you have given us the ministry of రికన్సీలియేషన్. అవును తండ్రి ప్రభా, మా యొక్క స్తోమత, మా యొక్క స్కిల్ సెట్స్ మా యొక్క బట్టి కాదు కానీ తండ్రి ప్రభా, కేవలము నీ యొక్క ప్రేమను బట్టే నీవు మమ్మల్ని పిలుచుకున్నావు, ఏర్పరచుకున్నావు, నిర్మించుకున్నావు తండ్రి ప్రభా. దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. యొక్క పాత మనిషిని మా యొక్క జీవితంలో సంపూర్ణంగా విసర్జించి తండ్రి ప్రభా, నీ యొక్క నూతనమైనటువంటి అంశాన్ని మా యొక్క జీవితంలో మేము చూసుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ప్రభా, దిస్ ఇయర్ లార్డ్ వి ప్రే దట్ దిస్ విల్ నాట్ బీ ఎనీ అదర్ ఆర్డినరీ ఇయర్ ఆఫ్ ఫాదర్ లార్డ్, బట్ దిస్ ఇయర్ వుడ్ బీ అ ఇయర్ వేర్ వి బేర్ ఫ్రూట్ మచ్ బిగ్గర్, వి బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్ మచ్ లార్జర్, అండ్ వి రిఫ్లెక్ట్ the attributes of Christ through us, O Master Lord. We thank you and we praise you, Lord. We thank you, Lord, that you have heard all our prayers. మా యొక్క ప్రార్థనలన్నీ నువ్వు విని ఉన్నావని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నిటికీ తండ్రి ప్రభు నువ్వు సమాధానాన్ని ఇచ్చావని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. We pray, O Lord, that you would continue to guide us, lead us and bless us. In Jesus' most precious name we pray. And all God's children said, Amen. Amen. Once again, let this year be not any other year of
ordinary. Let this be an year of extraordinary. Let us not be limited by our constraints. Let us not be limited by our perceptions. Let us all reflect our lives from the lens of God. And we will all become unstoppable. And we'll all become mighty men and mighty warriors of God. God bless us.